పెట్టుబడులు, ఖర్చులు, వర్షాభావం, అకాల వర్షాలు రైతులను కుదేలు చేస్తున్నాయి. అన్నదాతల రెక్కల కష్టం మట్టిపాలవుతున్న తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నడుస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన కార్నెల్ సద్గురు ఫౌండేషన్ సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహకారంతో కర్షకులకు అవగాహన కల్పిస్తోంది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం అగ్రభాగాన ఉంది. అయినప్పటికీ యువతరం సాగుల్లోకి పెద్దగా రాకపోవటం, నష్టాల్లోకి కూరుకుపోతున్న అన్నదాతలకు ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో పలు స్వచ్ఛంద సంస్థలు సేవలందిస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన కార్నెల్ సద్గురు ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ సంస్థ యువ రైతులపై దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది 45 లోపు కర్షకులను ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా ఎంపిక చేసుకుని నూతన సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ పరిశోధనా కేంద్రాల సాయంతో పంట ఉత్పత్తుల నిల్వ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై వారం రోజుల పాటు ఉచిత వసతితో శిక్షణ అందిస్తున్నారు. కార్నెల్ సద్గురు ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ గత 20 సంవత్సరాల నుంచి ఒక 10,000 మంది రైతులని ఫ్రీగా, అంటే ఉచిత ట్రైనింగ్ సెషన్స్ని మనము ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు రైతులు కూడా మారాలి. ఇన్నోవేటివ్గా మనము ఆలోచించి ఇప్పుడున్న టెక్నాలజీని మనం యూజ్ చేసుకొని రైతులకి అందిస్తున్నాము. ముఖ్యంగా వారికి ఉపాధి కల్పించడానికి పట్టుపురుగుల పెంపకం కానీ, హనీ బీస్ పెంపకం కానీ, తర్వాత ఈ ఫిష్ కల్చర్ కానీ, తర్వాత పౌల్ట్రీని ఎలాగ చేసుకుంటే వారికి లాభసాటిగా ఉంటుంది, సమగ్ర సస్య రక్షణ, సమగ్రంగా వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కల్పిస్తున్నాము. ఎలినినో నేపథ్యంలో సాంప్రదాయ పంటల సాగుకు భిన్నంగా రైతులు కొత్త పోకడలు అవలంబించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం, తక్కువ కాల పరిమితి, నీటి అవసరం, మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వివరిస్తున్నారు. నేరుగా అమ్మకుండా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. చిరుధాన్యాల ప్రాసెసింగ్ మరియు విలువ ఆధారిత ఉత్పత్తులు, దానివల్ల కలిగే లాభాలు, ఉపాధి మరియు మార్కెటింగ్ అవకాశాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఆరోగ్యపరంగా చూసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉండడం కానీ, ఫైటోస్టిరాల్స్ ఉండి దానివల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ మొత్తంలో తగ్గిపోవడము, మనకి తొందరగా నెమ్మదిగా జీర్ణం అవడం వల్ల కూడా డయాబెటీస్ పేషెంట్స్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వాతావరణానికి అనుకూలమైన పంట కూడా కాబట్టి రైతులకు కూడా అవగాహన చేయడం వల్ల వారు పండించిన పంట ద్వారా పంటను డైరెక్ట్గా సేల్ చేయకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఆదాయం అనేది పెంచుకోవచ్చు. ఆధునిక పద్ధతులపై అందిస్తున్న శిక్షణ పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగులో మొక్కల పెంపకం, సిఓఈ జీడిమెట్లలో ఉత్పత్తుల నిల్వ విధానం, ప్రకృతి వ్యవసాయం, పాలీహౌస్, డ్రోన్ వంటి సమగ్ర సాగు పద్ధతులన్నింటిపైన అవగాహన కల్పించాలని వెల్లడిస్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని వివరిస్తున్నారు. ప్రతి ఫీల్డ్ లో ఎపికల్చర్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా థియరీగా ఇంకా ప్రాక్టికల్ గా కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సబ్సిడీస్ కానీ, ఇందులో ఎవరెవరిని కన్సల్ట్ అవ్వాలి, ఇట్లా అన్ని చెప్పడం వల్ల రూరల్ యూత్ అనే వాళ్ళు న్యూ ఎంటర్ప్రైజెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్లో నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. వాటి గురించి బేసిక్స్ కానీ అప్ టు పాయింట్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నెక్స్ట్ నేను మళ్ళీ ఫార్మింగ్ ఎంటర్ అయిన తర్వాత కూడా నాకేం ఇబ్బంది కాకుండా ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని నేను ఎంటర్ప్రైజ్ పెట్టొచ్చు. ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇన్స్పైర్ చేయడానికి చాలా బాగుంది. కేవలం శిక్షణ, సర్టిఫికేట్ ఇచ్చి వదిలేయకుండా ఇక్కడ నేర్చుకున్న వాటిని అమలు చేసేలా చూస్తామని సద్గురు ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. 1 లేదా 4-5 రైతులు కలిసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, రాయితీలను తెలియజేస్తామని చెబుతున్నారు.